అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి జాతీయాలండి. టెట్ అంటే ఎస్జిటి టీటీసీ వాళ్ళు ఉంటారు కదా, ఎస్ఏ వాళ్ళకి సంబంధించిన టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. 1 మార్క్ కన్ఫామ్గా వస్తుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, అడుగులకు మడుగులోత్తడం అన్న జాతీయానికి అర్థం ఏంటిది అర్థము అంటే మిక్కిలి గౌరవించడం. ఆన్సర్ వచ్చేసి మిక్కిలి గౌరవించడం. సెకండ్ వన్, ఆకాశ పురాణం అనే జాతీయానికి అర్థం అంటే ఏమొస్తుంది అంటే అర్థం పర్థం లేని ఊకదంపుడు ప్రసంగం, అంటే అర్థం పర్థం లేని ఊకదంపుడు ప్రసంగం. థర్డ్ వన్, శశవిషాణం అనే జాతీయానికి అర్థం ఏంటి అంటే కుందేటి కొమ్ము, అంటే కుందేటి కొమ్ము. భయపడి పారిపోయే సందర్భంను తెలియజేయు సందర్భంలో ప్రయోగించే జాతీయం ఏది అంటే కాలికి బుద్ధి చెప్పడం, అంటే కాలికి బుద్ధి చెప్పడం. ఒకరి యొక్క నైపుణ్యాన్ని సమర్థతను గురించి తెలియజేయవలసిన సందర్భంలో వాడే జాతీయం ఏది? ఒకరి యొక్క నైపుణ్యాన్ని సమర్థతను గురించి తెలియజేయవలసిన సందర్భంలో వాడే జాతీయం ఏది అంటే ఆరితేరు, అంటే ఏంది అంటే ఆరితేరు. చక్కని రూపం కలది లేదా సౌందర్యవతి అని చెప్పవలసిన సందర్భంలో వాడే జాతీయం ఏది అంటే బంగారు బొమ్మ. ఏంటంటే బంగారు బొమ్మ ఆన్సర్. మిక్కిలి అనుకోగా ఉండటాన్ని తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం ఏదంటే మిక్కిలి అనుకువగా అంటే ఉండటంలో తెలియజేసే సందర్భంలో వాడే జాతీయం ఏంటంటే తలలో నాలుక. ఏంటంటే తలలో నాలుక. ఆదరించిన వానికే ద్రోహం చేశాడని తెలియజేయు సందర్భం వాడే జాతీయం ఏది అంటే ఆదరించిన వాడికే ద్రోహం చేశాడని తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం ఏంది అంటే వెన్నుపోటు పొడ్చడం, అంటే వెన్నుపోటు పొడ్చడం. ఆన్సర్ వచ్చేసి వెన్నుపోటు. నెక్స్ట్ 9th క్వశ్చన్, అన్ని విధాలుగా అపాయకరమైనది తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం అంటే అన్ని విధాలుగా అపాయకరమైన తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం ఏదంటే కత్తిమీంది సాము, అంటే కత్తిమీంద సాము. ఆన్సర్ వచ్చేసి కత్తిమీంద సాము. నెక్స్ట్ 10వది, మిక్కిలి పొగురుబోతున్నానని తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంది? ఆ జాతీయం అంటే కళ్ళు నెత్తికెక్కినట్లు, అంటే పొగరుబోతుగా మాట్లాడతాం కదా, దానికి ఆన్సర్ వచ్చేసి కళ్ళు నెత్తికెక్కినట్టు ఆన్సర్. బాహ్య ప్రపంచం తెలియని వాణిని గురించి తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏం జాతీయం అంటే కుపస్థ మండుకం. ఏంది ఆన్సర్ అంటే కుపస్థ మండుకం. నెక్స్ట్ 12th, అతిశయించు లేదా మించిపోవు అనే విషయాన్ని తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది అని అంటే తలదన్ను. ఏంటంటే తలదన్ను. 13, ఎవరి దారి వారిదే ఎవరి ఆలోచన వారిదే అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది అంటే ఎవరికి వాడే యమునా తీరే, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు కాబట్టి దాన్ని ఆ విధంగా ఉపయోగిస్తాం. 14th వన్, తాత్కాలికానందం లేదా తక్కువ కాలపు ఆనందం అని తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంటంటే మూన్నాళ్ళ ముచ్చట. తాత్కాలికంగా లేదా తక్కువ కాలపు ఆనందం ఉండేదాన్ని ఏమంటారంటే మూనాల ముచ్చట అంటారు. విలువైన దాన్ని నిరుపయోగం చేసే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది అంటే విలువైన దాన్ని నిరుపయోగం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏదంటే వీధిపాలు చెయ్యు, అంటే ఆన్సర్ వచ్చేసి వీధిపాలు. ఏదైనా ఒక సన్నివేశం గుచితంగా కాక గందరగోళంగా ఉన్నదని తెలియజేయే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది అని అంటే రసబసం. ఏదంటే రసబసం. ఆన్సర్ వచ్చేసి రసబసం. నెక్స్ట్ 17th, లెక్కలేనన్ని అన్ని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ప్రయోగించే జాతీయం ఏది అంటే లక్షలు. ఒకరిని గురించి ఆక్షేపించడాన్ని తెలియజేయు సందర్భంలో ప్రయోగించే జాతీయం అంటే వెలివెత్తి చూపు, అంటే వెలివెత్తి చూపు. 19th, దీక్ష వహించు లేదా ప్రత్యనుభూతి అనే అర్థానికి తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం ఏదంటే కంకణం కట్టుకోను. ఏంటంటే కంకణం కట్టుకోను. నివాసమైనది లేదా నివాస స్థలమైనది అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది అని అంటే ఆటపట్టు. ఏంటంటే ఆటపట్టు. స్వేచ్ఛగా సంచరించు అనే అర్థం తెలియజేయు సందర్భంలో వచ్చే జాతీయం ఏదంటే విచ్చలవిడి. ఏంటంటే విచ్చలవిడి. వినటానికి మిక్కిలి ఇంపైన మాటలు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏదంటే ప్రియభాష. ఏంటంటే ప్రియభాష. ఏదైనా ఒక పనిలో అవినీతి అక్రమాలు జరగాలని తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది అంటే కుంభకోణం. ఆన్సర్ వచ్చేసి కుంభకోణం. 24th, నిరంతరం చదివే వ్యక్తిని గురించి తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం అంటే పుస్తకాల పురుగు, అంటే నిరంతరంగా చదువుతూ ఉంటాం కదా వాళ్ళని పుస్తకాల పురుగు అంటాం.
ఏది ఏమైనా పట్టించుకోకుండా ఉండే నిశ్చల మనోభావాన్ని గురించి తెలియజేయు సందర్భంలో వాడే జాతీయం ఏదంటే నిమ్మకు నీరెత్తినట్టు. ఏది ఏమైనా పట్టించుకోకుండా ఉంటారు కదా, వాళ్ళని ఆ విధంగా అంటారు. వేలాకోలం చేయు అనే అర్థంలో ప్రయోగించు జాతీయం ఏది అంటే ఆట పట్టించు. వేలాకోలం చేసే వాళ్ళని ఆట పట్టించడం అంటాం కదా, అలాగా. ముక్కున వేలేసుకోవడం అనున్నది అంటే ఏంది? ముక్కున వేలేసుకోవడం అంటే జాతీయం. కొట్టిన పిండి అనే దీనిని ఏమంటారు అని అంటే జాతీయము అంటారు. కాకి బలం అనే పదం ఒక జాతీయం. ఒకరిని మించిన వారు మరొకరు అను అర్థంలో ఉపయోగించే జాతీయం అంటే తలదన్ను. ఆన్సర్ వచ్చేసి తలదన్ను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.